ఎంత బాధాకరం అంటే అవి నమ్మిన ప్రజలు ఈ రోజు నట్టేట మునిగిపోయి కుంభమేళాకు పోయింది. కుంభమేళాకు పోయి అక్క పాదం పెట్టడం ఎక్క లేచారు శవాలు. ఏ విధంగా ఏడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడికి పోయినా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెంచినాం మనం? ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఈయన బత్తాయి తోటల్లో ఏడా అవినాష్ రెడ్డి బత్తాయి తోటలో మధ్యలో దూరికెళ్ళికేకండి, చాలా ఇబ్బందిగా ఉంది. జనాల జీవితాల్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని. ఎన్ని వందల మంది చావుకు కారణమైనాడో మన జగనన్న గుర్తు తెచ్చుకో. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఆయన ఎప్పుడు వచ్చినా ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. మాట చెప్పారండి. ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు. ఆమె ఏం మాట్లాడింది? 175కు 170 స్థానాలు మేమే గెలవబోతా ఉన్నాం అనింది. గెలిచినావా? అస్సాం అయిపోయింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో అదే విధంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించరామనింది. ఏమైంది? అస్సామే. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు చేసేటి ఎన్ని లంగా, మాట్లాడేటి ఎన్ని బఫూన్ మాటలు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర 2 రోజులు చేస్తే 2 రోజులు రెస్ట్. ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం. వాళ్ళు అబద్ధం చెప్పలేరు, ఎందుకంటే అది వాళ్ళ మెడకి ఉరితాడులాగా బిగుసుకుంటుంది. ఫూల్స్ చేసింది మన వైసీపీ పార్టీ. నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. మేము పెట్రోల్ డీజిల్ పెంచము, నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నువ్వు ఎంత కమిషన్ తీసుకొని చేసినావు చెప్పు, దీనికి సమాధానం. ఈ రోజు నేను లోకేష్ ని సూటిగా అడుగుతున్నాను. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు యువతకు మనం చేసినటువంటి మోసం ఎవడైనా చేసుంటాడా? ఎందుకు వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అట్లాగే ఇది కూడా. నువ్వు అభివృద్ధి చేస్తుంటే నీ నగిరిలో నువ్వెందుకు ఓడిపోతావమ్మా? కాదని అడుగుతున్నా. మరి రాష్ట్ర ప్రజానికం అంతా తెలుసుకున్నారు కదా. ఏం మాట్లాడను మాట్లాడి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుచాదనింది, అది పోయింది. తేడా మీకు తెలిసిందిగా. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. సంబంధం లేని మాకు మరి మీరు అడుగు తింటలేదు కదా, లాభం ఉంటేనే చేసేది. అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది. అదే రోజాని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి. లేదా కొడాలని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి. మాట్లాడంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం. మరి ఆ విధంగా మనం ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేయలేదా? మరి ఇది తప్పు కదా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని. ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతావా? అది పెద్ద శతముదుర్రా, అదే వద్దురా. ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు. మరి ఆడికి పోయినావు ఆ రోజు? యాడ నిద్రపోతా ఉన్నావు? రాని. ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని, ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. నేను అలాగే ఉంటాను. ఎవడడిగాడ్రా? నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ ప్రతి అడుగులోనూ మోసము. ఆయన పాలనలో మనం చూసేదంతా మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? 4 ఏళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది తెలుసా, సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే
లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు. ఈయన వచ్చాడు, కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ 13,500 అన్న వచ్చేది. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. అది బాయ, ఆ ఇస్తానన్న ఈ 20,000 ఇది బాయ. స్కూళ్ళు నాశనం అయిపోయి, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. కానీ ఏం లాభం? మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు, పోరా బయటికి. గెలిచే పరిస్థితి లేదు కాబట్టి నువ్వా బాబు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు గాని ఈ 10 రూపాయలు ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడం. సాయంత్రం ఇంటికి చెప్తాను. నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరాదు. ప్రతి అడుగు ఒక మోసమే. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. అబద్ధాలే కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు. వీడి బొక్క ఈడి తెలిస్తే కదా. సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? ఏదో ఒక బటన్ నొక్కేది. ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెసవాళ్ళు వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. నీకు ఫ్రంట్ బ్యాక్ ప్రతి పదవి నాకే కావాలి నేను ఒక కారణ జన్ముడిని. నేను అంటే ఆ 300 కోట్లు నెల నెల ఇవ్వాల్సింది 11 నెలల్లో ₹1 ఇలా. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. నిజంగా అహంకారంతో వ్యవహరిస్తా ఉన్న తీరును నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. అన్న చెప్పన్నా, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది, ఇది అక్కడ ఇరికిస్తుండేంద్రా నాయన అని. 4 ఏళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు. ఉన్న ప్లేటును తీసేశాడు. షేక్ 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 ఆడిస్తాను రా. మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తాం. వీడు ఎలా బతుకుతాడో ఏంటో. నేను ఈ మంచి చేశాను, మోసం. ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి, మీరు అందరూ అడుక్కు తింటున్నారా మరి? నాడు నేడు పనులు ఆగిపోయాయి. మనిషి చూడటానికి బొఫన్లా ఉన్నా షార్పే. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది, విడిగా కరప్షన్ జరుగుతా ఉంది. ఏమనుకోకే. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు. ఎవరు చెప్పారు నీకు? పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం.